గుమగుమలాడే కారప్పొడి చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కని స్మెల్తో రకరకాల మసాలా దినుసులతో తయారు చేసిన పొడి అనమాట ఇది మనం చికెన్ కర్రీలో, మటన్ కర్రీలో ఏ ఒక్క ఎన్విలో కానీ వేసుకోవచ్చు అనమాట. వెజిటేబుల్స్ కర్రీలో కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఈ కారాన్ని వాడినట్టయితే. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో తయారు చేస్తారనమాట. ఇది మా ఇంట్లో నేను ఈ రకంగా తయారు చేస్తాను. ఈ విధానాన్ని చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని చూసి ఈ విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాడినట్టయితే ఎంతో రుచికరమైన కర్రీ మిర్చి కారాన్ని తినగలుగుతారనమాట. ఈ విధానాన్ని నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అప్పట్లో మా అమ్మ వాళ్ళు ఈ విధంగా తయారు చేసేవారనమాట. నచ్చినట్టయితే ఈ వీడియోని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఇగోండి, ఇవి 2 కిలోల ఎండుమిర్చి. వీటిని 3 రోజులు ఎండలో బాగా ఎండబెట్టి 4వ రోజు మిల్లింగ్ చేయించానన్నమాట. ఇప్పుడు వీటిలో ఏమేమి కలుపుకోవాలి, ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలో చూద్దాం. ఇగోండి, ఇవి 100 గ్రాముల వెల్లుల్లి రెమ్మలు. వీటిని కచ్చవచ్చగా దంచుకొని వేసుకోవాలన్నమాట. ఇవి ఇలా రెక్కలు తీసి రెడీ చేసి పెట్టాను. ఇవి ధనియాలు వేయించుకున్నాను. ఇవి 400 గ్రాముల ధనియాలు. కిలోకి 200 గ్రాముల చొప్పున 400 గ్రాముల ధనియాలు అన్నమాట. ఇవి కూడా చల్లారిస్తే మిక్సీ పట్టుకోవాలన్నమాట, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇగోండి, ఇవి మెంతులు 50 గ్రాముల మెంతులు అన్నమాట. వీటిని కూడా చక్కగా వేయించి చల్లార్చాను. ఇగోండి, ఇవి జీలకర్ర 100 గ్రాముల జీలకర్ర. ఇవి కూడా వేయించాను. ఇవి కూడా పౌడర్ చేసుకోవాలి. ఇగోండి, పొడి మసాలాలు. వీటిలో నేను దాల్చిని, అనాస పువ్వు, నల్ల మిరియాలు, లవంగాలు వేసి కాస్త ఫ్రై చేశానన్నమాట. ఇవి కూడా చల్లారి పెట్టడానికి ఇలా వేసి ప్లేట్లో ఉంచానన్నమాట. ఇవి కూడా చక్కగా పౌడర్ చేసుకోవాలి. వీటన్నిటిని పౌడర్ చేసి ఎలా కలుపుకోవాలనేది చూద్దాం. ఈ పొడి మసాలాలన్నీ కలిపి 100 గ్రాములు ఉంటాయన్నమాట. ఇందులో మిరియాలు 1 స్పూను, లవంగాలు 1 స్పూను, 50 గ్రాములు అనాస పువ్వు, 50 గ్రాములు దాల్చిని వేసానన్నమాట. అంతే, చాలు, మరేమి వేయట్లేదు ఇందులో. ఇగోండి, ఇది 2 కిలోల మిర్చితో పౌడర్ ఆడించానన్నమాట. ఇప్పుడు దీంట్లో కావలసిన దినుసులు వేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇగోండి, ఇది ధనియా పౌడర్ 400 గ్రాములు అన్నమాట. 200 గ్రాములు లెక్కని కిలోకి. ఇది 400 గ్రాములు ఇందులో వేసేసుకుందాం. ఆ తర్వాత
మసాలా దినుసులు అనాస పువ్వు, దాల్చిని, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కలిపి 100 గ్రాములు అన్నమాట. ఇది జీలకర్ర పౌడర్ 100 గ్రాములు. ఇది మెంతి పౌడర్ అన్నమాట 50 గ్రాములు. ఇవన్నీ నేను వేయించి చల్లార్చిన తర్వాత పౌడర్ చేశాను అన్నమాట, ఒక్కొక్కటిగా వేరువేరుగా. చివరిగా ఇందులో వెల్లుల్లి రెక్కలు దంచిపెట్టి ఉంచాను, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కానీ మనం కారం తయారు చేసుకున్నట్టుగా అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఎండుమిర్చి 3 రోజులు చక్కగా ఎండబెట్టి తొడిమిలు తీసాక మిల్లింగ్ చేసుకున్నాను 4వ రోజు. ఇలా కానీ మనం తయారు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట కర్రీస్లో వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులో ఇగోండి వెల్లుల్లి 100 గ్రాముల వెల్లుల్లి తొక్క తీయకుండా దంచానన్నమాట. ఇది కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇది వేసుకుంటే. కొంతమంది ఇందులో ఆవాల పొడి కూడా వేస్తారు, నేను వేయట్లేదు. వేయకపోయినా పర్లేదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేసుకుంటారు. మా వైపు మేము ఇలా తయారు చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇది చేతితో కలుపుకోవాలండి, చక్కగా కలుపుకొని. ఇగోండి ఇది పల్లీల నూనె అన్నమాట. ఇది ఇందులో 100 గ్రాముల దాకా వేసుకొని కలుపుకుంటే బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇలా అన్ని దినుసులు వేసుకొని చక్కగా ఇలా చేయికి ముచ్చు కట్టుకొని కలపాలన్నమాట, లేదంటే చేయి మండిపోతుంది కదా. ఇప్పుడు చివరిగా ఇందులో ఆయిల్ పోసుకుందాం, పల్లీల ఆయిల్ అన్నమాట. ఇదిగోండి కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఓ 100 గ్రాములు చాలండి. ఇదిగోండి చక్కగా కలిపేసుకున్నాం. ఇలా ఉండలు ఏమీ ఉండకుండా కింద నుంచి పైకి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనం జార్లోనికి తీసేసుకోవచ్చు. మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, మరి ఇంకేం చేయనక్కర్లేదు, అంతే రెడీ అయిపోయిందనమాట మనకి మసాలా కారం. ఇప్పుడు దీన్ని ఈ డబ్బాలోకి వేసేసుకుందాం. నెమ్మదిగా ఇలా వేసేసుకొని దగ్గర ఇది ఓ 3 కిలోల దాకా అయిపోయిందండి. ఇప్పుడు అన్నీ కలిపిన తర్వాత ఇలా మొత్తం వేసేసుకుని మూత వేసేసుకుందాం, లేదంటే స్మెల్ పోతుందన్నమాట. ఇగోండి మొత్తం ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఇలా నొక్కి పెట్టాలన్నమాట.
ఇప్పుడు చక్కగా మూత పెట్టేస్తాం. ఇలా ఉంచితే సంవత్సరం పాటు చక్కగా వాడుకోవచ్చు మనం.